కైలాస మానస సరోవర యాత్ర ఒక జన్మ పూర్తి చేసుకుని రెండవ జన్మ పొందే విధంగా ఉండేటటువంటి పవిత్రమైన యాత్ర. మనిషి జన్మకు సార్థకత 7 అడుగులు 7 లోకాలు. యమద్వారం దాటి తిరిగి వస్తున్నాం, రెండవ జన్మ కనుక 4వ నియమంగా 21 పూసలతో ఉండే జపమాలికను మెడలో అలంకరించుకోవాలి. దాంపత్య ధర్మానికి దూరంగా ఉండడమే ఈ 7వ నియమంలో ఉండే అంతరార్థం. శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమః శివాయ. యాత్రలు అనేకం. యాత్రలలో కైలాస మానస సరోవర యాత్ర మరింత ప్రత్యేకం. ఆధ్యాత్మిక యాత్రలు ఈ యాత్రలలో మరింత ప్రత్యేకం. అందులో కైలాస మానస సరోవర యాత్ర మరింత ప్రత్యేకం. రామేశ్వరం, కాశీ, తిరుపతి, అరుణాచలం ఇలా ఎన్ని యాత్రలు చేసినా వాటిల్లో విజ్ఞాన, వినోద, విహార సంబంధమైన అంశాలు ముడిపడి ఉంటాయి. అక్కడ ఆలయాలున్నాయి, అర్చనలుంటాయి, పూజా విధానాలు మనకు తెలిసినవే అమలులో ఉంటాయి. దీక్షాధారణ స్వీకరించే వ్యక్తులు ఎవరైనా మహిళలు, పురుషులు, వృద్ధులు, యువకులు, కుల మత వర్గ విచక్షణ లేకుండా శివభక్తి గల వారెవరైనా ఈ దీక్ష తీసుకోవచ్చు. దీక్ష తీసుకునేటటువంటి వారు వారికి నచ్చిన అవకాశం ఉన్న ఏదైనా సోమవారం నాడు ఇంటికి సమీపంలో ఉండే శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకొని ఈ రోజున నేను శివదీక్ష తీసుకోబోతున్నాను అనే సంకల్పం చెయ్యాలి. సాయంత్రం వరకు ఉపవాస వ్రతాన్ని కొనసాగించి సాయంత్రం వేళ మళ్ళీ స్నానాధికారులు పూర్తి చేసుకొని ఆలయానికి వెళ్ళి అర్చన చేయించి ఆ అర్చకుడి చేత ఒక జపమాలికను స్వీకరించి తమ గళసీమలో అలంకరించుకోవాలి. ఈ జపమాలిక 21 పూసలతో ఉండాలి. ఇతర దీక్షలకు కైలాస మానస సరోవర యాత్ర దీక్షకు ఇదే ప్రత్యేకం. 21 సంఖ్య ఈ యాత్రకు ప్రత్యేకం. ఇది మొదటి నియమం. రెండవ నియమం, ఈ దీక్షలో దీక్ష ప్రారంభమైనది మొదలుగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే ప్రణవాన్నే జపం చేస్తూ ఉండాలి. ప్రణవం 6 విధాలు. ఓం శుద్ధ ప్రణవం, ఓం నమః శివాయ పూర్ణ ప్రణవం, లఘు ప్రణవం ఓం, పూర్ణ ప్రణవం ఓం, లఘుపూర్ణ ప్రణవం, లఘుశుద్ధ ప్రణవం ఇలా 6 విధాలుగా ఉండే ఈ ప్రణవ మంత్రాన్ని అర్చకుడి చేత పంచాక్షరి దీక్షగా స్వీకరించాలి. 3వ నియమంగా తెల్లని వస్త్రాలు ధరించాలి. పరమేశ్వరుడు శుద్ధ సాత్విక లక్షణాన్ని కోరుకుంటాడు. తెల్లగా ఉండేటటువంటి మంచకొండ మీద, కైలాస పర్వతం మీద తెల్లగా ఉండేటటువంటి గంగా నది జలంతో అభిషేకాన్ని స్వీకరిస్తూ తెల్లని రూపంతో తెల్లని భస్మాన్ని ధరించి పరమేశ్వరుడు సదా శుద్ధ చైతన్యుడై నవ్వుతూ ఉంటాడు. కనుక 3వ నియమంగా భస్మాన్ని ధరించాలి. 4వ నియమంగా మెడలో రుద్రాక్షమాలిక లేదా స్ఫటిక మాలిక 21 సంఖ్యలో ఉండేది ధరించాలి. 21 సంఖ్య ప్రత్యేకం ఏమిటి అంటే మనిషి జన్మకు సార్థకత 7 అడుగులు 7 లోకాలు. 7 అనే సంఖ్యతో సంపూర్ణ భారతీయ సాహిత్యం, సంపూర్ణ భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచం వివరిస్తుంది. సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభూవ అని వేద ప్రమాణం. 7 అడుగులు కలిసి ఇరువురు ఒక దాంపత్య బంధంలో కాలు పెడతారు. 7 లోకాలు దాటితే పరమేశ్వర సాక్షాత్కారం పొందుతారు. భూ భువ శుభ మహాజన తప సత్యం
అవి ఆ 7 లోకాలు. శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కూడా ఆ చివరి యాత్రకు వినియోగించేటటువంటి అర్థి శవవాహిక దానికి కూడా 7 మెట్లే కడతారు. ఈ 7ంటికి సంచితము ఆగామి ప్రారబ్ధము, సంచితము ప్రారబ్ధము అనే ఆ రెండింటి కారణం చేత ఆగామి భవిష్యత్తు, భూతము, వర్తమానము అనే 3ంటికి 7 3 21 ఇది సంఖ్య. జన్మించిన తర్వాత 21వ రోజు నాడు మాత్రమే తొట్లే బారసాల నిర్వహిస్తారు, నామకరణం చేస్తారు. జన్మ పూర్తి. కైలాస మానస సరోవర యాత్ర ఒక జన్మ పూర్తి చేసుకుని 2వ జన్మ పొందే విధంగా ఉండేటటువంటి పవిత్రమైన యాత్ర. ఇందులో యమద్వారం దాటి తిరిగి వస్తున్నాము, 2వ జన్మ కనుక 4వ నియమంగా 21 పూసలతో ఉండే జపమాలికను మెడలో అలంకరించుకోవాలి. 5వ నియమం పాదరక్షణ ధరించకూడదు. 6వ నియమం నేలపైన అంటే దుప్పటి, వస్త్రము, చాప వీటిని వేసుకొని నిద్రించాలి. ఎప్పుడూ ఉండే విధంగా పరుపు వాటిని వినియోగించకూడదు. 7వ నియమంగా నిత్యము ఉండేటటువంటి సాంసారిక జీవితాన్ని ఈ దీక్ష స్వీకరించిన కాలం విసర్జించాలి, లేదా ఆ పద్ధతిలో ఉండకుండా జీవితాన్ని గడపాలి. దాంపత్య ధర్మానికి దూరంగా ఉండడమే ఈ 7వ నియమంలో ఉండే అంతరార్థం. శివుడు పార్వతి వేరు కారు, ఇద్దరూ ఒక్కరే. వాగర్థ ఇవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అనే కాళిదాస మహాకవి వాక్యాన్ని అనుసరించి 7వ నియమంగా ఇలా మన జీవితాన్ని నియమబద్ధంగా మార్చుకోవాలి, నేలపైన పవళించాలి. 8వ నియమంగా ఇంటిలో శివపురాణాన్ని పూజించాలి. శివపురాణం గ్రంథం 7 సంహితలుగా చెప్పబడిన ఈ గ్రంథంలో విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, సహస్ర సంహిత, కోటి సంహిత, ఉమా సంహిత, వాయు సంహిత ఇలాగా ఉండేటటువంటి ఈ గ్రంథం అంతా కూడా శివుడు కైలాస పర్వతంగా ఎలా మారాడో, కైలాస పర్వతం పైన శివుడు ఎలా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడో, కైలాసానికి మానస సరోవరానికి శివుడికి ఉండే సంబంధం ఏమిటో శివపురాణం వివరిస్తుంది. కనుక ఈ దీక్షాధారణ కలిగిన ఈ 42 రోజులు 8వ నియమంగా శివపురాణాన్ని పూజించాలి, చదవాలి, అధ్యయనం చెయ్యాలి. 9వ నియమంగా ఎదుటివారు ఎవరు కనిపించినా వారిలో మనం శివ దర్శనం చెయ్యాలి. శివ అని సంబోధించి తదుపరి వారితో లౌకిక వ్యవహారాలను ముచ్చటించాలి. శివనామస్మరణ ఒక్కటే ప్రధానం. నా రుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు కాకుండా రుద్రుడిని అర్చించలేం అనే ప్రమాణం ఎలాగో శివుడు కాకుండా కైలాసంలో ఉండే శివ దర్శనం అలా చెయ్యలేం. శం అంటే ఆకాశము, కేలస అంటే స్ఫటికము అని అర్థం. ఐం అనబడే వాగ్బీజం కలవడంతో కైలాసం అనే శబ్దం ఏర్పడింది. కైలాసనాథ దర్శనం అంటే శివ దర్శనం. తెలుగువారి ఇంట ఒక ఆచారం, బొందితో కైలాసానికి వెళ్ళి రావడం. ఆ ఆచారాన్ని స్ఫురింపజేసే విధంగా ఈ నియమావళిలో 9వ నియమంగా మన జీవితాన్ని సదా ఎదుటివారిలో శివ దర్శనమే చేస్తూ శ్లోక వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. 10వ నియమంగా మనలో ఉండే కోపాన్ని వదిలేయాలి, వాక్కును నియంత్రించుకోవాలి. ఎదుటివారికి పొరపాటుగా కూడా కష్టం కలిగించే మాటలు పలకకూడదు. కాయిక, వాచిక, మానసికంగా తప్పులు చేయకూడదు. ప్రశాంత జీవితం గడపాలి. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంటూ ఆ కైలాసనాథుడిని వేదం కీర్తిస్తుంది. మన్యు అంటే కోపం. మనలో ఉండే కోపాన్ని తొలగించుకోవాలి. అందరిలో శివ దర్శనం చేయాలి. ఈ దీక్ష 42 రోజులు లేదా అర్ధమండల దీక్ష 21 రోజులు, సంపూర్ణ దీక్ష 121 రోజులు. దీక్షాధారణ చేసిన పుణ్యఫలం కారణంగా కైలాస మానస సరోవర యాత్ర వెళ్ళాలి అనేటటువంటి
వారి సంకల్పం శివానుగ్రహంతో పరిపూర్ణమవుతుంది. యాత్ర పూర్తి కావాలి అంటే ధనం ఉండాలి, ప్రభుత్వ నియమావళి సహకరించాలి, ప్రకృతి సహకరించాలి. ఈ మూడింటిని మనం మనకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే మన సంకల్ప బలం చాలా దృఢంగా ఉండాలి. పుణ్య బలం పెంచుకుందాం, శివనామస్మరణతో కాలం గడపదాం. కైలాస మానస సరోవర యాత్ర దీక్షాధారణ స్వీకరిద్దాం. దీక్షతో, శివానుగ్రహంతో, శివ సంకల్పంతో విజయవంతంగా కైలాస మానస సరోవర యాత్రను దిగ్విజయంగా మార్చుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమః శివాయ. కైలాస మానస సరోవర యాత్ర ఒక జన్మ పూర్తి చేసుకుని రెండవ జన్మ పొందే విధంగా ఉండేటటువంటి పవిత్రమైన యాత్ర. మనిషి జన్మకు సార్థకత 7 అడుగులు 7 లోకాలు. యమద్వారం దాటి తిరిగి వస్తున్నాం. రెండవ జన్మ కనుక 4వ నియమంగా 21 పూసలతో ఉండే జపమాలికను మెడలో అలంకరించుకోవాలి. దాంపత్య ధర్మానికి దూరంగా ఉండడమే ఈ 7వ నియమంలో ఉండే అంతరార్థం.